సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రామకృష్ణ, ఇన్సూరెన్స్ ఏజెన్సీ మెంటర్. హలో అండి. ఈరోజు నేను మీకు డిజిటల్ బోర్డ్ మీద అసలు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, పాలసీ అప్రూవల్ నుంచి రిజెక్ట్ అయ్యేంత వరకు కేవలం ఒక డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుందా, అసలు ఎన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతాయి, పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ అనేది ఓన్లీ పాలసీ తీసుకోవడం వరకేనా? కాదు. ఈరోజు నేను మీకు బోర్డు మీద ఎంతో క్లియర్గా చెప్తాను. అప్రూవల్ రిజెక్షన్ అనేది ఎన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇన్వాల్వ్ అవుతాయి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? లెట్స్ బిగిన్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, ఏ ఇతర ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే పాలసీ తీసుకునే దగ్గర నుంచి ఏమేమవుతాయి ఇప్పుడు చూద్దాం. మెయిన్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే డిపార్ట్మెంట్ వచ్చేసి సేల్స్. ఈ సేల్స్ డిపార్ట్మెంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మేజర్ డిపార్ట్మెంట్. ఇందులో నుంచే ఇన్సూరెన్స్ కంపెనీకి మనీ అనేది ఇన్ఫ్లో అవ్వడం జరుగుతుంది, అంటే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ మనీ తోటే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఈ సేల్స్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారంటే, పాలసీస్ అనేది పాలసీ హోల్డర్ కస్టమర్స్ ఏజెంట్స్ నుంచి పాలసీస్ వస్తుంటాయి, బ్రోకింగ్ ఛానల్స్ నుంచి అంటే పాలసీ బజార్ అనుకోండి, ఇన్సూరెన్స్ డేకో అనుకోండి, ఇంకా వివిధ ఎన్నో రకాల బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళ నుంచి పాలసీస్ వస్తుంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి సేల్స్ అవ్వటం, ఆఫీస్ నుండి సేల్ అవ్వటం అనేది డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్, డైరెక్ట్ సేల్స్ నుంచి వచ్చేస్తుంది. ఇంకొకటి కార్పొరేట్ సేల్స్, అంటే నాన్ బ్యాంక్ ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, వేరే ఇతర ఏ మల్టీ డొమెస్టిక్ కంపెనీస్ నుంచి కూడా ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇది సేల్స్ విభాగం. మొట్టమొదటి విభాగం వచ్చేసి సేల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి అండర్ రైటింగ్ టీమ్. ఈ అండర్ రైటింగ్ టీమ్ అంటే ఏం చేస్తుందంటే, వచ్చిన పాలసీ అంటే వచ్చిన ప్రపోజల్ ఫాము, దాంట్లో వ్యక్తిలో ఒక పేరు, చిరునామా, అతని లైఫ్ స్టైల్ ఏంటిది, హెల్త్ కండిషన్ ఎలా ఉన్నది, ఎగ్జిస్టింగ్ మెడికేషన్ ఏ విధంగా ఉన్నది, ఇంతకుముందైనా సర్జరీస్ అయినాయా, అన్ని వివరాలు అనేది ఈ ప్రపోజల్లో ఉంటుంది. ఈ ప్రపోజల్ నుండి ఈ పాలసీ అనేది యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా ప్రపోజల్ అనేది. సో ఒకవేళ పాలసీ కనుక యాక్సెప్ట్ అయితే వెయిటింగ్ పీరియడ్స్ ఏముండాలి, ఎంత ఎక్స్ట్రా ప్రీమియం అనేది పేమెంట్ చేయాలి, ఇప్పుడు ఏదైతే మెడికేషన్ ఉన్నదో దాని వలన వచ్చే ఫ్యూచర్ క్లెయిమ్స్ అన్నిటికీ ఫ్యూచర్లో క్లెయిమ్స్ ఇవ్వాలా వద్దా అనేసి ముందే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయిపోతే ఆ పాలసీ హోల్డర్ కట్టిన మొత్తం అమౌంట్ అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అండర్ రైటింగ్ టీమ్ని మొత్తం రిస్క్నంతా ఫిల్టర్ చేసేది వీళ్ళే. అంటే ఫ్యూచర్లో వాళ్ళ కంపెనీ యొక్క సర్వైవల్ స్టేటస్ అనేది ఈ విభాగంతో ముడిపడి ఉంటుంది. దీన్ని ఏమంటాం? అండర్ రైటింగ్ టీమ్ అంటాం. నెక్స్ట్ మూడో వచ్చేసి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. అంటే పాలసీ అప్రూవ్ అయిపోయింది, ప్రపోజల్ అప్రూవ్ అయిపోయింది, ఆ తర్వాత నుంచి పాలసీలో మార్పులు చేర్పులు కానివ్వండి, అతనికి డాక్యుమెంట్ కానివ్వండి, ఆ తర్వాత ఫ్యూచర్లో ఎండోర్స్మెంట్స్ కానివ్వండి, ఏదున్నా ఈ ఆపరేషన్స్ డిపార్ట్మెంటే చూసుకుంటారు. దీన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ టీమ్ అంటారు. అంటే పాలసీకి సంబంధించిన మొత్తం మార్పులు చేర్పులు చేసే విభాగమే ఈ మొత్తం ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అంటారు. నెక్స్ట్ ఈ హాస్పిటల్ నెట్వర్క్లో ఉన్న డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, మన ఇండియాలో ప్రతి జిల్లా, ప్రతి స్టేట్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ హాస్పిటల్లో ఒక డయాగ్నోస్టిక్ మిషన్స్ ఎలా ఉన్నాయి, డాక్టర్ ఒక క్వాలిఫికేషన్ ఏంటిది, ఇది క్యాష్లెస్ టీమ్కి ఇన్సూరెన్స్లో క్యాష్లెస్ అప్రూవల్ రావడానికి ఈ హాస్పిటల్ మన ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సిద్ధాంతాలకి సరిపడి ఉందా లేదా అని ఈ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఎంపానల్మెంట్ టీమ్ అంటారు. ఈ టీం ఏం చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్స్ క్వాలిఫికేషన్ కానీ, మెషినరీ కానీ అన్నీ చూసుకొని పలానా డిసీజ్కి, పలానా ట్రీట్మెంట్కి ఇంత ప్యాకేజ్ నెగోషియేట్ చేసే డిపార్ట్మెంట్ హాస్పిటల్ ఎంపానల్మెంట్ టీమ్ అంటారు, లేకపోతే నెట్వర్క్ టీమ్ అంటారు. వీళ్ళు మొత్తం నెట్వర్క్ని పెంచుకునే విధంగా క్యాష్లెస్ అప్రూవల్స్ అని పెంచుకునే విధంగా చూసుకునే బాధ్యత వీళ్ళదే ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్లెయిమ్స్.
ఈ క్లెయిమ్స్ టీమ్ ఏం చేస్తుంది? హాస్పిటల్ నుంచి వచ్చిన క్లెయిమ్ రిక్వెస్ట్ వీళ్ళు వెరిఫై చేస్తారు. పాలిసీలు డాక్యుమెంట్‌లో ఉన్న పర్సన్ ఇతను సేమేనా? ఇతనికి వచ్చిన డిసీజ్‌కి ట్రీట్మెంట్ అనేది ఎలిజిబిలిటీ ఉందా? పాలిసీ వర్డింగ్స్‌లో ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఉన్నదా? వెరిఫై చేసి క్లెయిమ్ అప్రూవా, రిజెక్టా అని వీళ్ళు నిర్ణయిస్తారు. అప్రూవ్ అయిపోతే హ్యాపీ. ఒకవేళ డిలే అయిపోయిందంటే వీళ్ళేం చేస్తారంటే, వీళ్ళు ఫ్రాడ్ కంట్రోల్ టీమ్ లేదా వెరిఫికేషన్ డిపార్ట్మెంట్, ఈ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్‌కి ఈ ఫైల్ ఫార్వర్డ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఫ్రాడ్ ఆర్ వెరిఫికేషన్ టీమ్ ఏం చేస్తుందంటే, ఆ పర్సన్ జెన్యూనేనా? హాస్పిటల్ జెన్యూనేనా? ఆ ట్రీట్మెంట్‌కి వీళ్ళు అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేకపోతే వేరే ట్రీట్మెంట్ చేస్తున్నారా? అని మొత్తం వెరిఫికేషన్ చేసుకునే బాధ్యత ఈ ఫ్రాడ్ అండ్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఒకవేళ క్లెయిమ్ గనుక అప్రూవ్ అయిపోయింది అంటే కస్టమర్‌కి డబ్బులు పంపించాలి గదా! అది ఎవరు చేస్తుర్రంటే ఫైనాన్స్ టీమ్ చేస్తుంది. ఈ ఫైనాన్స్ టీమ్ ఏం చేస్తుంది? క్లెయిమ్స్‌ని అప్రూవ్ అయిపోతే కస్టమర్‌కి పంపించే డబ్బులు రీయింబర్స్‌మెంట్‌లో గానియండి, లేకపోతే క్యాష్‌లెస్‌లో అయితే హాస్పిటల్‌కి అమౌంట్ పంపించే విషయంలో గానివ్వండి. ఇంకొకటి ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంటే మన కమిషన్స్ లైక్ బ్రోకింగ్ ఛానల్ వాళ్ళకి, ఏజెంట్స్ ఛానల్ వాళ్ళకి, ఆన్‌లైన్ మన ఇంకోటేంటిది డైరెక్ట్ మార్కెటింగ్ చేసే విభాగానికి మొత్తం కమిషన్స్ పంపించే ఏర్పాటు వీళ్ళే చేస్తారు. ఎంప్లాయీస్‌కి సాలరీస్ గానియండి, రెంట్సే గాని, టాక్సెసే గాని, వేరే ఏ ఇతర ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ కూడా అన్నిటికి కూడా ఈ ఫైనాన్స్ టీమే చేస్తుంటారు. వీళ్ళదే మొత్తం క్యాష్ ఇన్‌ఫ్లో అండ్ అవుట్‌ఫ్లో మొత్తం వీళ్ళకే సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ యాక్చువరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఈ డిపార్ట్మెంట్‌నే ఇన్స్యూరెన్స్ కంపెనీలో బ్రెయిన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు. అంటే ఇన్స్యూరెన్స్‌లో దీన్ని బ్రెయిన్ అంటారు. వీళ్ళేం చేస్తుంటారు? రాబోయే ఫ్యూచర్‌లో ఎలాంటి విపత్తు రాబోతుందో ఇప్పుడు అంచనా వేయడం జరుగుతుంది. జియోగ్రఫికల్ వార్ వల్ల మన దేశానికి ఏ విధంగా హాస్పిటల్‌లో ఏ విధంగా పానికో లేకపోతే ఏ విధమైన క్లెయిమ్స్ రాబోతుందని వీళ్ళు అంచనా చేయడం జరుగుతుంది. ఎంత అమౌంట్ రిజర్వ్‌గా పెట్టుకోవాలి ఇన్స్యూరెన్స్ కంపెనీస్, ఎంత క్లెయిమ్స్‌కి మనం సిద్ధంగా ఉండాలి, ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌కి మనం ఈ రోజు నుండే ఎంత ప్రీమియం అనేది కలెక్షన్ చేయాలి, ప్రీవియస్ జరిగిన క్లెయిమ్స్ డేటా తోటి, ఇంతకుముందు జరిగిన ఫ్రాడ్ తోటి, ఇంతకుముందు జరిగిన వివిధ ఎక్స్‌పీరియన్స్ తోటి ఈరోజు మనము ఎంత అమౌంట్ ఉంచుకోవాలి, ప్రీమియమ్స్ అనేది ఏ రేంజ్‌లో ఉంచుకోవాలి, కస్టమర్స్ అనేది ఎంత యాడ్ అవుతే ప్రీమియం అనేది ఏ రేంజ్‌లో ఉంటుందో మొత్తం నిర్ణయించే బాధ్యత మొత్తం ఈ యాక్చువరీ డిపార్ట్మెంట్ తోటే ఉంటుంది. ఈ యాక్చువరీ డిపార్ట్మెంటే ప్రీమియమ్స్ పెంచాలా, తగ్గించాలా, ఇదే స్థాయిలో ఉంచాలా నిర్ణయించేది కూడా ఈ యాక్చువరీ డిపార్ట్మెంటే. వీళ్ళే మొత్తం ఇన్స్యూరెన్స్ కంపెనీ ఫ్యూచర్‌లో లాస్ అవుతుందా, స్టెబిలిటీగా ఉంటుందా, ఫ్యూచర్‌లో సర్వైవల్‌తో పాటు ఎదుగుదల ఉంటుందా లేదా అని చెప్పే గణాంకాలు మొత్తం వీళ్ళ దగ్గరే ఉంటుందండి. ఈ డిపార్ట్మెంటే బ్రెయిన్ ఆఫ్ ది ఇన్స్యూరెన్స్ కంపెనీ అంటారు. నెక్స్ట్ లీగల్ డిపార్ట్మెంట్ లేదా కాంప్లయన్స్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఏదైనా క్లెయిమ్స్ రిజెక్ట్ అయినప్పుడు ఆ పాలసీ హోల్డర్ గనక కోర్టుకెళ్ళినప్పుడు, లేదా ఈ కంపెనీ మీద వేరే వాళ్ళు ఎవరైనా కేస్ ఫైల్ చేసినప్పుడు, వేరే ఇతర అన్ని రకాల కోర్టు సమస్యలు మొత్తం ఈ లీగల్ అండ్ కాంప్లయన్స్ టీమే చూసుకుంటుంది. మనం ఇచ్చిన పాలసీ అనేది ఐఆర్‌డిఏకి కంప్లైంట్స్‌తో పాటు ఐఆర్‌డిఏ నిర్ణయించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా చూసే బాధ్యత కూడా మొత్తం వీళ్ళదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్స్యూరెన్స్ కంపెనీ గురించి ఇండియా మొత్తంగా వినిపించాలి, ఈ పేరు తెలియాలి అనే చూసుకునే బాధ్యత మొత్తం ఈ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానియండి, వాట్సాప్‌లో గానియండి, ఈ కంపెనీ మొత్తం బ్రాండింగ్ అనేది తెలుస్తుందా లేదా? ఎలా తెలియాలి? లైక్ బోర్డింగ్సా? ఎక్కడెక్కడ పబ్లిష్ చేస్తే మన కంపెనీ గురించి అంతా తెలుస్తుంది అని చూసుకునే బాధ్యత మొత్తం ఈ బ్రాండింగే. సో, మన పాలసీ తీసుకున్నాక క్లెయిమ్ అప్రూవ్, రిజెక్ట్ అనే ఒక డిపార్ట్మెంట్‌తో కాదండి. ఈ 10 రకాల డిపార్ట్మెంట్స్ కలయికతోటే పాలసీ కంపెనీ అనేది ఉండడం జరుగుతుంది. దట్స్ ఇట్. ఇంతవరకు నేను క్లారిటీ చెప్పానండి. థాంక్ యూ.